स्वागतम् जगुरुका स्वागतम् सुवर्णजनिता विमलजनिता सुवर्णजनिता विमलजनिता स्वागतम् स्वागतम् जगुरुका स्वागतम् పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని యందు నిండు విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క దయాగుణాన్ని, కరుణత్వాన్ని, విశ్వసనీయతను మనం అనుమానించాం. ఎవరు అనుమానిస్తారు? ఎవరైతే విశ్వాసం లేదో వాళ్ళు అనుమానిస్తారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా దేవుని యొక్క కరుణను, కృపను, జాలి, దయను మనం బాగా పరిపూర్ణంగా అనుభవిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రతి దివ్య బలి పూజలో పాల్గొనడం ద్వారా దేవుని యొక్క కృపను మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఆస్వాదిస్తూ ఆ ప్రభు శరీరాన్ని స్వీకరించి ఆ ప్రభు యొక్క వరాలతో, మన అనుగ్రహాలతో నిండైన జీవితం జీవించడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని మనం పొందుతూ ఉన్నాం. ఇలాంటి భక్తి భావాలతో మనం ప్రార్థనలో పాల్గొనాలి, దివ్య బలి పూజలో పాల్గొనాలి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజంగా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క కరుణను, దయను, విశ్వస్థితిని నమ్మి మనం దేవుని యొక్క అనుగ్రహాలు పొందటానికి నిజంగా దేవుడు మన కోసం సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి మనం నమ్మి మరి ప్రార్థనలో దివ్య బలి పూజలో పాల్గొంటాను. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, తాను సృజించిన ఈటిని దయతో ఆశ్రయించమని సర్వేశ్వరిని మనవి చేయదము. తీర్థమును ప్రోక్షించుట మన జ్ఞాన స్నానమును జ్ఞాపపరుచున్నది. మనకు ప్రసాదింపబడిన పవిత్రాత్మ ద్వారా విశ్వాస పాత్రంగా జీవింప దేవుడు మనకు సహాయపడును గాక. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మేమిప్పుడు మహా అద్భుతమైన మా రక్షణ వరమును నెత్తికి తెచ్చుకొనుచున్నాము. మా నిమిత్తమై ఈ జలమును దయతో ఆశీర్వదింపుము. నీ వరప్రసాదం వలన అది భూమికి సారం ఇచ్చుచున్నది. మా శారీరక మాలిన్యమును కడిగి మాకు శుభ్రతను దయచేయుచున్నది. నీటిని నీ సేవా సాధనముగా కరుణతో సృజించితివి. దాని ద్వారానే నీ ప్రజల దాస్యమును బాపితివి. వారి దాహమును తీర్చితివి. దాని వలననే నీవు మానవునితో చేయనున్న నూతన నిబంధనను ప్రవక్తలు బోధించిరి. యోర్ధాను నదిలో స్నానం పొందిన క్రీస్తు ద్వారా పతనమైన మా మానవ స్వభావమును నూతన జన్మనసుకు జ్ఞాన స్నానంతో నీవు పునరుద్ధరించితివి. కావున ఈ జలము మేము పొందిన జ్ఞాన స్నానమునకు సూచనగా ఉండునుగాక. ఈ పాస్కోత్సవ సందర్భమున జ్ఞాన స్నానం పొందిన మా సహోదరి సహోదరులు ఆనందములో మేము భాగస్వాములమగుటకు నీ కృపను అనుగ్రహింపుము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, నీటి నిస్సారమును పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలపమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితిరి. కావున ఓ ప్రభు, ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ప్రభు, ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలమందెల్లా పిశాచ సంతరోపణలను తొలగి పవిత్రాత్మ వసించుచు మమ్మ కాపాడునుగాక. వీనన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమును చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు దయానిధివి, మంచితనమునకు నివాస స్థానము నీదే. నీ ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములను మా పాప నివారణకు సాధనములుగా సూచించితివి. మనస్సాక్షి వేదనకు గురి అయి దీనస్థితి అందున్న మమ్ము కరుణతో చూడము. పాప భారం కింద పడి ఉన్న మమ్ము జాలితో పైకి లేవనెత్తుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెను అని ఇశ్రాయేలీలతో చెప్పుము. మొదటి పట్టణము నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 13వ వచనం నుండి 15వ వచనం వరకు. నిర్గమకాండము 3వ అధ్యాయము 1 నుండి 8 వచనముల వరకు మరియు 13వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ దినములలో మోషే తన మామ మిద్యాను పురోహితుడైన ఇత్రో మందలను మేపుచుండెను. అతడు అరణ్యము అవతలకు మందలను తోలుకుని పోయి దేవుని కొండ హోరేబు కడకు వచ్చెను. అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కరించెను. మోషే కన్నులెత్తి చూచెను. పొద ఏమో మండుచుండెను, కానీ అది కాలిపోవటలేదు. అంతట మోషే, నేను దగ్గరికి వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలేను, పొద ఎలా కాలిపోవటలేదో తెలుసుకునవలేనని తలంచెను. అట్లు పొదను పరిశీలించుటకై ముందుకు వచ్చుచున్న మోషేను చూచి యావే పొద నడిమి నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అనెను. దేవుడు
దగ్గరకు రాకుము, చెప్పులు విడువుము. నీవు నిలుచున్న ఈ చోటు పవిత్ర భూమి సుమా. నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనెను. మోషే దేవుని చూచుటకు భయపడి ముఖము కప్పుకొనెను. అంతట దేవుడైన యావే, ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలు కన్నులారా చూచితిని. దాసాధ్యక్షుల బారి నుండి విడిపింపమని వారు చేసిన మనవి వింటిని. వారు పడుపాట్లు గుర్తించితిని. ఐగుప్తు దేశీయుల ఇనప పిడికిళ్ల నుండి వారిని విడిపించుటకే క్రిందికి దిగివచ్చితిని. వారిని ఆ దేశము నుండి భాగ్యవంతమై శుభశాలమై పాలు తేనెలు జాలువారినదై కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిస్సీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నిలమై ఉన్న దేశమును చేర్చుదును. అప్పుడు మోషే దేవునితో, అయినచో నేను ఇజ్రాయేలు దగ్గరకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపెనని చెప్పవలేను కదా. అప్పుడు వారు, ఆ దేవుని పేరేమి అని నన్ను అడిగినచో నేనేమి చెప్పవలేను అనెను. దేవుడు మోషేతో, నేను ఉన్నవాడను అనెను. మరియు ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెనని ఇజ్రాయేలీలతో చెప్పుము అనెను. ఇంకనూ దేవుడు మోషేతో, ఇజ్రాయేలీలతో నీవిట్లా చెప్పవలెను. మీ పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యావే నన్ను మీ దగ్గరకు పంపెను. సర్వకాలములందునూ నాకు ఇదియే పేరు. ఇక ముందు తరతరముల వారు అందరూ నన్ను ఈ పేరుతోనే పిలుతురు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరు ప్రభువు కరుణామయుడు, ప్రేమనిధి. ప్రభువు కరుణామయుడు, ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నతింపుడు. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. అతని ఉపకారములను వేనినే మరువకము. అందరూ ప్రభువు కరుణామయుడు, ప్రేమనిధి. ప్రభువు కరుణామయుడు, ప్రేమనిధి. ఆయన నీ పాపములెల్లా మన్నించును, నీ వ్యాధులెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును, ప్రేమ నెనరులు అనడి కిరీటమును నీకు వసుగును. అందరూ ప్రభువు కరుణామయుడు, ప్రేమనిధి. ప్రభువు కరుణామయుడు, ప్రేమనిధి. ప్రభువు నీతిని పాటించును, పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును. ఆయన మోషేకు తన ప్రణాళికను ఎరిగించెను. ఇజ్రాయేలీలకు తన మహాకార్యములు విశదము చేసెను. అందరూ ప్రభువు కరుణామయుడు, ప్రేమనిధి. ప్రభువు కరుణామయుడు, ప్రేమనిధి. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభువు పట్ల భయభక్తులు చూపువారి ఎడల అతని ప్రేమ అంత మిక్కుటముగా నుండును. అందరూ ప్రభువు కరుణామయుడు, ప్రేమనిధి. ప్రభువు కరుణామయుడు, ప్రేమనిధి. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. సోదరులారా, మన పూర్వులకు ఏమి సంభవించినదో మీరు తెలుసుకొనవలని నా కోరిక. వారందరూ మేఘం క్రింద ఉండిరి, సముద్రము దాటి సురక్షితముగా ఆవలకు చేరిరి. వారు మేఘమునందు సముద్రమునందు మోసే సహవాసములోనికి బాప్తిజము పొందిరి. అందరూ ఆధ్యాత్మికమగు ఒకే భోజనమును పుచ్చుకొనిరి. అందరూ ఆధ్యాత్మికమగు ఒకే పానీయమును తాగిరి. ఏలైనా వారు తమతో పాటు వెడలిన ఆధ్యాత్మికమగు శిల నుండి దాహమును తీర్చుకొనిరి. ఆ శిల క్రీస్తే. అయినప్పటికీ వారిలో పెక్కు మందిని
గూర్చి దేవుడు సంతోషింపలేదు. కనుక వారి ప్రేతములు ఎడారి యందు చెల్లాచెదురు చేయబడినవి. కావున వారి వలె మనము చెడును ఆశింపకుండుటకు ఈ విషయములు మనకు హెచ్చరికగా ఉన్నవి. వారిలో కొందరి వలె మనము సణుగు కొనరాదు. వారిలో కొందరు సణిగి వినాశనకర్తచే నాశనం చేయబడిరి. దుష్టాంతరములు ఉండుటకే వారికి ఇవి అన్నీ సంభవించినవి. యుగాంతపు చిట్ట చివరి రోజులలో జీవించుతున్న మనకు హెచ్చరికగా ఉండుటచే ఇవన్నీ రాయబడినవి. కనుక తాను చక్కగా నిలబడితినని భావించిన వ్యక్తి పడిపోకుండానట్లు జాగ్రత్తగా ఉండవలేను. ఇది ప్రభువు వాక్కు. సువిశేష పటం ముందు వచనము, హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రభువు పలుకుచున్నారు. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లోక రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఆ సమయమున కొందరు గలిలయ దేశీయులు బలులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలయ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు. హృదయ పరివర్తనం చెందనిచో మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. సిలోయమను బురుజు కూలి దాని క్రింద మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులను ఎంచుచున్నారా? కాదు. హృదయ పరివర్తనం చెందనిచో అందరూ అట్లే నాశనమగుదరని మీతో చెప్పుచున్నానని యేసు పలికెను. పిమ్మట యేసు ఈ ఉపమానమని చెప్పాను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూసెను, కానీ అతనికి ఏమీయూ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో, నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను, కానీ నాకు ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుడు, నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను. ముందుకు ఫలించినా సరే, లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన మొదటి పాఠం నిర్గమకాండం నుంచి చదువుకున్నాం. ఈనాటి మొదటి పాఠంలో ప్రభు అయిన దేవుడు దేవుడైన యావే మోషేకు ప్రత్యక్షమైన అద్భుత సంఘటన గురించి మనం విన్నాం. మొదటి పాఠంలో మోషే గొర్రెల మందలను వేపుకోవటానికి ఫెరేపు కొండపరి దరిలోనికి చేరుకొని వెళ్తాడు. అక్కడ మండుచున్న పొద రూపంలో ఒక దేవదూత కనిపిస్తాడు.
పొద మండుతూనే ఉంటుంది, కానీ బూడిదవటం లేదు. ఇది గమనించిన మోషే ఆశ్చర్యపోతూ ఈ విచిత్ర దృశ్యం ఏమిటో చూద్దామని చెప్పేసి మండుచున్న పొద దగ్గరకు వెళ్తాడు. అతడు అంత దూరంలో ఉండగానే పొద నడిమి నుండి ప్రభు అయిన దేవుని యొక్క స్వరం వింటాడు. మోషే ఆశ్చర్యపడతాడు. మండుచున్న పొద బూడి కావటం లేదు, అందున అక్కడి నుంచి ఒక స్వరం వినపడుతుంది అని చెప్పేసి చాలా చాలా ఆశ్చర్యపడతాడు. అసలు ఏంటి అక్కడ వింతైన దృశ్యం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా భయపడి అతడు ముఖం కప్పుకుంటాడు. అప్పుడు ప్రభు అయిన దేవుడు అతన్ని అనునయించి, ఈజిప్టు పాలకుడైన ఫరో రాజు బానిసత్వం నుండి నా ప్రజలను విడిపించడానికి నీవు నా ప్రతినిధిగా అక్కడికి వెళ్ళమని చెప్పేసి దేవుని యొక్క స్వరం మోషేతో చెబుతూ ఉంది. నీ వెళ్ళి నా ప్రతినిధిగా నీవు అక్కడికి వెళ్ళి మరి నా ప్రజలను, వారు అలమటిస్తున్నారు, వారి యొక్క మొర నేను ఆలకించాను, ఆ విధంగా మొరపెట్టుతున్న వారి యొక్క స్వరాన్ని నేను విన్నాను, కాబట్టి నా ప్రతినిధిగా నువ్వు అక్కడికి వెళ్ళి నా ప్రజలను విమోచించి తీసుకురమ్మని చెప్పేసి నేను మాటిచ్చాను. మీ పితరులకు నేను మాటిచ్చాను, మిమ్మల్ని వాగ్దత్త భూమికి నడిపిస్తానని చెప్పి మాటిచ్చాను, కాబట్టి నీవు నా ప్రతినిధిగా అదిగో అక్కడికి వెళ్ళి ఫరో రాజు దగ్గరికి వెళ్ళి నా ప్రజలను విమోచించమని చెప్పేసి నడిపించమని చెప్పేసి మోషేకు దేవుడు చెప్తుంటాడు. దేవుని మాటలు విన్న మోషే వెంటనే అవునని చెప్పడు, కొంతసేపు తడపాయిస్తాడు. ఎవరైనా సరే మన ప్రవక్తల పిలుపుని మనం గమనించినట్లయితే వెంటనే వాళ్ళు సంకోచం, అంటే ఏంటి నేనేంటి చిన్నవాడిని, కొంతమంది అంటారు నేను చిన్నవాడిని, నాకు మాట్లాడటం రాదు. అదేవిధంగా మోషే కూడా మాట్లాడటం ఆయనకు సరిగా రాదు. సో అతను అంటాడు నేనేంటి, అక్కడికి వెళ్ళటం ఏంటి, దేవుని ప్రతినిధిగా వెళ్ళటం ఏంటి అని చేసి తడపాయిస్తుంటాడు. అందుకు 2 కారణాలు కూడా చెబుతాడు మోషే. మనం నిర్గమకాండంలో 39:3-9 వరకు చూస్తే 2 కారణాలు మోషే చెబుతాడు. ఎందుకు తటపాయించాడు, ఎందుకు వెంటనే ఒప్పుకోలేదని దానికి కారణాలు చెబుతాడు. ఒకటి, ఫరో రాజు అంతటి వాడితో సంప్రదింపులు జరిపేందుకు అవసరమైన అర్హతలు నాకున్నాయా? మొట్టమొదట ఆయన వేసిన ప్రశ్న. ఫరో రాజు అంత దగ్గరకు వెళ్ళి నేను అతనితో సంప్రదింపులు జరపగలనా, నాకంత తెలివుందా, అంత వాక్చాతుర్యం ఉందా అని చెప్పేసి మొదటి కారణాన్ని మోషే వెళ్ళబుచ్చుతాడు. ఇంకా రెండవది, తాను ఇజ్రాయెల్ వద్దకు వెళ్ళి తనను వారి పితరుల ప్రభువైన దేవుడు పంపారని చెప్తే ఎవరు నమ్ముతారు, ఎవరు పంపారని చెప్పేసి వారు అడిగితే నేను ఎలాంటి సమాధానం చెప్పాలి? మొదటేమో ఫరో రాజుతో సంప్రదింపులు జరిపే ఆ తెలివితేటలు, ఆ చాకచక్యమైన వాక్చాతుర్యం నాకు లేదనుకుంటాడు. రెండవదిగా, నేను అక్కడికి వెళ్ళి ఇదిగో దేవుడు నన్ను పంపాడు అని చెబితే ఎవరు నమ్ముతారు? ఫరో రాజు నమ్ముతాడా, లేకపోతే ఇజ్రాయెల్ ప్రజలు నమ్ముతాడా అని ఈ 2 కారణాలను వెళ్ళబుచ్చుతాడు. అప్పుడు అంటాడు అసలు మీరు ఎవరని చెప్పింది ఏమని చెప్పి నేనేం సమాధానం, ఎవరైనా అడిగితే నిన్ను ఎవరు పంపారు అని అడిగితే నేను ఎలాంటి సమాధానం చెప్పాలి అంటాడు. మోషే అడుగుతాడు దేవుడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నేను ఉన్నవాడను. ఏం చెప్పాడు దేవుడు? నేను ఉన్నవాడను. ఐయామ్ హూ. నేను ఉన్నవాడను అంటే దాని అర్థం ఏంటంటే ఇక దానికి మించిన పదం లేదు. ఇంకా దేవుడు ఏమన్నాడు? నేను ఉన్నవాడను అంటూ తన దివ్యనామాన్ని దేవుడు వెళ్ళేస్తాడు. కనుకనే హిబ్రూ భాషలో ప్రభు అయిన దేవుని యావే, హిబ్రూ భాషలో దేవుని యావే అని సంబోధిస్తారు. యావే అంటే ఆయన ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఐయామ్, నేను ఉన్నవాడిని అంటున్నాడు. కానీ హిబ్రూ భాషలో ఆయన ఉన్నాడు అని, మరి సమస్త సృష్టికి అంటే ఈజ్ అంటే దాని అర్థం, లేకపోతే ఆయన ఉన్నవాడని చెప్పడానికి సమస్త సృష్టికి కారణభూతుడు ఆయనే, సమస్తాన్ని కూడా సృష్టించింది ఆయనే. అందువలన ఆయనే ఈ సమస్త భూరాశులు అంతటి కూడా సృష్టికి కారణభూతుడు, మూలకారుడు ఆయన అని చెప్పేసి, ఆయన ఉన్నాడు అని చెప్పేసి ప్రజలు ఆ విధంగా పిలిచేవారు. ఈ సందర్భంలో మనం గమనించవలసిన ముఖ్యాంశాలు 2 ఉన్నాయి. మొదటిది, ప్రభు అయిన దేవుడు తన తాను అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని పేర్కొనడం విశేషం. ఒకసారి ఆల్రెడీ చెప్పాడు,
తన గురించి చెప్తూ దేవుడు ఏం చెప్పాడు? నేను ఉన్నవాడనని చెప్పాడు. మళ్ళీ తర్వాత అంటున్నాడు చూడండి, నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడని చెప్పడం ద్వారా గతంలో తాను ఇజ్రాయేలు పితరులతో చేసుకున్న ఒడంబడికను, ఒప్పందాన్ని దేవుడు మరోసారి గుర్తు చేస్తున్నాడు. నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పడం ద్వారా మరి వీళ్లతో దేవుడు చేసుకున్న ఒప్పందాన్ని దేవుడు మరోసారి గుర్తు చేస్తున్నాడు. ఆ ఒప్పందాన్ని బట్టే నీవు వెళ్ళి నా ప్రజల దగ్గరకు వెళ్ళి, ఇదిగో ఆ ప్రజలను నేను ఒప్పందం ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం వారిని పాలు తేనెలకు పాలస్తీనా దేశానికి నడిపించమని చెప్పేసి ఆ గురుతరమైన బాధ్యతను దేవుడు మోషేకు అప్పగిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఏం చెబుతున్నాడు దేవుడు? తాను ఇంకా కట్టుబడి, ఈ ఒడంబడికు నేను ఇంకా కట్టుబడి ఉన్నాను, నేను విశ్వసనీయత కలవాడును, ఆడిన మాట తప్పేవాడును కాను. అందువలన ఇదిగో నేను మీ పితరులకు అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబు చేసిన వాగ్దానాన్ని స్మరించుకుంటూ నేను ఇదిగో నా ప్రజలు విమోచించాలని నేను చిత్తగించాను కాబట్టి నీవు నా తరపున నా ప్రతినిధికి వెళ్ళమని చెప్పి దేవుడు కోరుతాడు. ఇంకా రెండవది, ముందుగా ఏమన్నాడు దేవుడు? నేను ఉన్నవాడని అన్నాడు. నేను ఉన్నవాడని అన్నాడు. తన సంక్షిప్త నామాన్ని తానే వెల్లడించాడు దేవుడు. నేను ఉన్నవాడని చెప్పేసి తన నామాన్ని తానే దేవుడు వెల్లడించాడు. కీర్తన కూడా ఉంటాయి. మనం 3వ కీర్తన 14 కూడా ఈ యొక్క సంబంధం. అదేవిధంగా యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. తర్వాత తాను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పేర్కొనటం గల అంతరార్థం ఏమిటి? ఆల్రెడీ చెప్పాడు కదా, నేను ఉన్నవాడిని చెప్పాడు. మళ్ళీ నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అని చెప్పి దేవుడు ఎందుకు పలుకుతున్నాడు? ఈ విధంగా పలకటం ద్వారా నిజమైన నామం ఆయనది నేను ఉన్నవాడను. అది అసలు శిశులైన నామం, ఒరిజినల్ నేమ్ నేను ఉన్నవాడను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నది దేవుని మనోభిష్టాన్ని తెలియజేసి, తర్వాత అటు అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి, తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకి తనకున్న అనుబంధాన్ని దేవుడు వెల్లడి చేస్తూ, ఇదిగో నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని పలకటం జరిగింది. ఆయన ఒరిజినల్ నేమ్ అయితే నేను ఉన్నవాడను. ఈ విధంగా పలకటం ద్వారా అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడిని పలకటం ద్వారా వారితో అనుబంధాన్ని దేవుడు, తన అభిష్టాన్ని, తర్వాత మనస్తత్వాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకంలోని మానవులందరూ తనను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఒడంబడి చేసుకున్న దేవుడిగా మానవ చరిత్రలో ప్రవేశించి వారి రక్షణార్థ క్రియాశీలకమైన పాత్ర వహించిన దేవుడిగా గుర్తించాలన్నది దేవుని యొక్క కోరిక. ఈ విధంగా ఆయన చెప్పడం ద్వారా అటు అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పడం ద్వారా ఆయన సమస్త ప్రజలకు కూడా, వారి సంతను వచ్చిన మనందరికి కూడా ఆయన దేవుడు అన్న విషయాన్ని దేవుడు ఆయన తెలియజేసి, ఆది మధ్యాంతరైన భగవానుడు మానవ మాత్రలతో శాశ్వతమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్న చారిత్రక సత్యం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనే సంబోధన ద్వారా దేవుడు మరొకసారి ధృవపరుస్తున్నాడు, స్పష్టం చేస్తున్నాడు ప్రజలందరికీ. ప్రియమైన సహోదరి సహోదరుల, అంతేకాదు నేను ఉన్నవాడననే పేరును మానవులు తమ తాత్విక చింతన ద్వారాను, స్వకపోలి కల్పితంగాను సృష్టించుకున్న ఏ దేవతమూర్తికైనా, ఏ చిల్లర దేవుళ్ళకైనా అనిపించుకునే అవకాశం ఉంది. యథార్థమైన ఏకైక ప్రభు అయిన దేవుని కూడా నిర్గణ, నైరూప్య, దేవతమూర్తులు ఒకరుగా పొరపడే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకే ప్రభు అయిన దేవుడు తాను యథార్థత్వాన్ని, తన ప్రత్యేకతను మానవులతోనూ, మానవ చరిత్రతో తమకల వ్యక్తిగత అనుబంధాన్ని నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడిని తెలియజేయడం ద్వారా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ ఇలా ప్రభు అయిన దేవుడు తనను తాను ఇజ్రాయేలీల పూర్వీకుల దేవుడిగా చెప్పుకోవటం ద్వారా ఆయన విశ్వసనీయత మనకందరికి కూడా వెల్లడవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఎంత నమ్మకపాత్రుడో ఈ మాటల ద్వారా, స్వయంగా దేవుడు పలికిన మాటల ద్వారా మనందరికీ రుజువవుతుంది. ఈ పట్టణం ముఖ్యంగా సువార్త పట్టణానికి, ఈరోజు మనం చదువుకున్న సువార్త పట్టణాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ఒక ఉపోద్ఘాతంగా మనకు ఉపయోగపడుతుంది. హృదయ పరివర్తన చెంది తన చెంతకు మరల వచ్చే వారు ఎంతటి పాపాత్ములైనా సరే దేవుడు వారిని కరుణించి అక్కను చేర్చుకుంటాడు, మరోసారి ఆదరిస్తాడు, మరోసారి క్షమించి తన బిడ్డలుగా చేసుకున్న సత్యాన్ని మరోసారి యొక్క పట్టణం ద్వారా దేవుడు మనకి వెల్లడి చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీన్ని మనం మన జీవితాలు పోల్చుకుందాం. ఆయన ఏ విధంగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని దేవుడు తను చెప్పుకున్నాడో మనం కూడా ఆ విధంగా చెప్పుకోగలుగుతున్నామా? దేవుడు మన గురించి మాట్లాడేటప్పుడు మన పేరులు పెట్టేసేసి ఏ విధంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని ఆయన చెబుతూ ఆ విధంగా నేను వారి దేవుడిని చెప్పాడో, నా పేరు, నీ పేరు, మనందరి పేర్లు దేవుడు చెప్పి నేను వారి దేవుడు అని దేవుడు చెప్పగలడా? చెప్పాలంటే
చెప్పాలంటే ఎలా జీవించాలి మనం? అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా దేవుడు ఎంత విశ్వసనీయుడో అదే విధంగా అదే విశ్వసనీయతతో దేవుని యందు నిండి విశ్వాసంతో నమ్మకంతో మనందరం కూడా జీవించినప్పుడు మాత్రమే దేవుడు మన గురించి ఆ విధంగా చెబుతాడని, లేకపోతే మనము మరి వారిలాగా మనం ఇదిగో దేవుడు యావే దేవుడు మా దేవుడు లేకపోతే మాకు ఉన్న దేవుడు అని చెప్పి చెప్పుకోవడానికి మనకు అర్హత ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుని మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది ఆత్మ పరిశీలన చేసుకున్నాం. మన పిలుపుకు అనుగుణంగా జీవిస్తున్నామా? మరి ఆ ముగ్గురు కూడా ముఖ్యంగా మనం ప్రస్తావిస్తున్న ఈ ముగ్గురు పేర్లు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వారు దేవుడిచ్చిన వాళ్ళ పిలుపుకు అనుగుణంగా జీవించారు. తమ యొక్క జీవితాన్ని మార్చుకున్నారు. దేవునికి అభిష్టులుగా లేకపోతే ఇష్టమైన వారిగా, ప్రీతికరమైన వారిగా మిగిలిపోయారు. ఆ విధంగా మనం కూడా ఉండాలని చెప్పేసి ఈ మొదటి పాఠం మనకి తెలియజేస్తుంది. ఇక రెండో పాఠం మనం ఈ రోజు చదువుకున్నది కొరింథీయులకు రాసిన మొదటి లేఖ నుంచి మనం చదువుకున్నాం. ఈ రెండో పాఠంలో పౌలు ఇజ్రాయేలీల పూర్వీకులు ఎడారిలో ప్రయాణిస్తున్న కాలంలో ప్రభువైన దేవుడు వారి చేసిన మేలుల గురించి చెబుతూ ఉన్నాడు. ఏ విధంగా దేవుడు వారిని కాచి కాపాడాడు, 40 సంవత్సరాల పాటు ఏ విధంగా కాచి కాపాడని తెలియజేస్తూ ఏం చెబుతున్నాడు ఆయన? ప్రభు అయిన దేవుడు ఇజ్రాయేలును 40 సంవత్సరాల పాటు మేఘము క్రింద పదిలపరిచి కాపాడుతూ వచ్చాడు. ఎర్ర సముద్రాన్ని సునాయాసంగా దాటడానికి తన అద్భుత శక్తిని వారికి ప్రసాదించారు. మన్నా ఆహారం మసిగి వారి ఆకలిని తీర్చారు. శిల నుంచి అద్భుత విధంగా జలమును సృష్టించి వారి దాహం తీర్చారని చెప్పేసి ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చేసిన మేలులన్నీ కూడా ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఇలా ప్రభు అయిన దేవుడు ఇజ్రాయేలులకు చేసిన మేలులలో మొదట రెండింటిని ఆయన బాప్తిజంతో పోలుస్తున్నాడు. మొదట రెండేంటి? మేఘద్వారం ద్వారా రక్షణ కల్పించడం, తర్వాత ఎర్ర సముద్రాన్ని దాని నుంచి దాటించడం. ఇది బాప్తిసానికి చిహ్నంగా పోల్చి ఆయన చెప్తున్నాడు. ఈ రెండు కూడా దేవుడు చేసిన యొక్క గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మనం స్వీకరించే జ్ఞాన స్నానంతో సమానం అని చెప్పేసి పౌలు గారు ఈ రెండో పాటు మనకి తెలియజేస్తున్నారు. మిగతా రెండింటిని మన్నా భోజనం లేదా శిల నుంచి ఆ జలాన్ని రప్పించడం లేదా ప్రసాదించడం, అది ఆధ్యాత్మిక జలం అని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దివ్య సప్రసాదానికి సంకేతంగా అని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తున్నాడు. అలాగే బాప్తిసం అంటే మొదటి 2 మేలుల ద్వారా ఇజ్రాయేలీలతో మోషే సహవాసం చేయటానికి ఎన్నుకోబడిన ఆధ్యాత్మిక ఆహారం ద్వారా ఇజ్రాయేల్ మోషేతో కలిసి వాగ్దత్త భూమికి కదిలిపోయి శక్తి సామర్థ్యాలను పొందారని, ఆ విధంగా వాళ్ళు అక్కడికి చేరుకోగలిగారని చెప్పేసి కూడా మరి పౌలు గారు మనకి తెలియజేస్తున్నాడు. పునీత పౌలు చెప్తున్న భాష్యంలో మరొక విశేషం ఉంది. అదేంటంటే దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువే ఆనాడు ఇజ్రాయేలీలకు సైతం ఆధ్యాత్మిక ఆహారం ప్రసాదించారని, ఆ ఎడారి ప్రయాణంలో ఆయనే వారికి అండగా నిలిచారని, నాడు నేడు కూడా జీవప్రదాత యేసుక్రీస్తు ప్రభు అని చెప్పేసి ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందరికీ యావే దేవుడు వాడిని నడిపించారని తెలుసు, కానీ పౌలు గారు ఒక అడుగు ముందుకు వేసి ఆనాడు కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని యేసుక్రీస్తు ప్రభువే నడిపించాడని చెప్పి తెలియజేస్తూ ఆయన ఏమంటున్నాడు చూడండి. వారు తమతో పాటు వెడలిన ఆధ్యాత్మిక శిల నుండి దాహమును తీర్చుకొనిరి అని చెబుతూ ఆ శిల క్రీస్తే 10వ వచనం. అంటే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల్ని అందరికీ తెలిసిన విధంగా యావే దేవుడు నడిపించారని మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ పౌలు గారు ఒక అడుగు ముందుకు వేసి ఆనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువే వారిని నడిపించాడు, వారి యొక్క దాహాన్ని తీర్చాడు, వారికి ఆహారాన్ని ప్రసాదించాడని ఆయన వారు తమతో పాటు వెడలిన ఆధ్యాత్మిక శిల నుండి దాహమును తీర్చుకొనిరి, ఆ శిల క్రీస్తే అని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తున్నారు. క్రైస్తవ విశ్వాసులు దివ్య సప్రసాదం ద్వారా నవజీవితం పొందుతారు. క్రీస్తు ప్రభు ద్వారానే పవిత్రాత్మ జీవజలాన్ని స్వీకరిస్తారు. ఈ విధంగా మనము దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు లేకపోతే పవిత్రాత్మ అనుగ్రహాలు పొందినప్పుడు ఇదిగో ఆ జీవజలాన్ని, ఆ దివ్యాహారాన్ని మనం స్వీకరిస్తున్నాం అని చెప్పేసి అవి ఇచ్చే శక్తితోనే ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా ఆ 40 సంవత్సరాలు ఆ ఎడారిలో ప్రయాణం చేసి వాగ్దత్త భూమికి పాలు తేనెలకు వాగ్దత్త భూమి చేరుకున్నారు, అదే విధంగా మనము స్వీకరించే దివ్య సప్రసాదం ద్వారా, స్వీకరించే పవిత్రాత్మ ద్వారా మనం మనుగడ సాగించి దేవుని యొక్క సహవాసంలో జీవించి పరలోక రాజ్యం చేరుకుంటామని చెప్పేసి పౌలు గారు ఈ రెండో పాఠం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇంక తర్వాత ఆయన ఏమంటున్నాడు? అందరూ ఈజిప్తులో బయలుదేరిన అందరూ కూడా వాగ్దత్త భూములు అడుగు పెట్టలేదు. కొందరు నాశనమయ్యారు, వినాశనానికి గురయ్యారు. ఎలా? వారి ప్రేతములు ఎడారి యందు చెల్లా చెదురు చేయబడినవి.
వారి ప్రేతములు ఎడారి యందు చెల్లా చెదులు చేయబడినవని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నాడు. అందరూ చాలా మంది బయలుదేరారు, కొన్ని వేల మంది బయలుదేరారు, కానీ అందరూ కూడా ప్రవేశించలేదు. వారి యొక్క శవాలు అక్కడికి వెళ్ళక ముందే ఎడారిలో చెల్లా చెదురుగా చేయబడినం అని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తున్నాడు. దాని అర్థం ఏంటి? ఒకసారి మనం జ్ఞాన స్నానం తీసుకుని చాలా మంది అపోహలు ఉంటారు. నేను జ్ఞాన స్నానం తీసుకున్నాను, ఇక ఆటోమేటిక్గా నా రైట్ అది, నేను పరలోకం రాజ్యంలో ప్రవేశించడానికి, నేను దివ్య బలి పూజలో పాల్గొంటున్నాను, దివ్య సప్రసాదం స్వీకరిస్తున్నాను, సో ఆటోమేటిక్గా నాకు హక్కు వచ్చేస్తుంది. అలా అనుకుంటే చాలా పొరపాటు అని పౌలు గారు అంటున్నారు. ఎందుకంటే ఎందుకు ఈ యొక్క మాటలు ఇంత గట్టిగా చెబుతున్నాడంటే పౌలు గారు, ఆనాడు మరి ఈ కొరింథీ సంఘం కూడా ఇలాంటి భావాలతో జీవించింది. అందుకే ఈయన ఇంత గట్టిగా రాశాడు. కొరింథీ సంఘంలో కూడా వాళ్ళు నిజానికి ఇది క్రైస్తవులు పౌలు చేసిన హెచ్చరిక. పౌలు గారు దీన్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో అబ్బాయి, మీరు ఒకసారి జ్ఞానస్నానం తీసుకున్నంత మాత్రాన, లేకపోతే క్రైస్తవులని పేరు పెట్టుకున్నంత మాత్రాన మీకు ఒరిగేదేం లేదు అబ్బాయి. మీరు నిజంగా పశ్చాత్తాప హృదయంతో హృదయ పరివర్తన జీవిస్తే తప్ప మీరు నిజమైన దేవునికి బిడ్డలుగా లేదా వారసులుగా మీరు వెలుగొందరని చెప్పేసి తెలియజేస్తూ ఆనాడు కొరింథీ ప్రజలకు హెచ్చరిక చేశాడు. ఈనాడు ఈ వాక్యాలు వింటున్న మనందరికీ కూడా పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు గురువైనా, నువ్వు సంఘ పెద్ద అయినా, ఉపదేశ అయినా, అమ్మగారైనా సరే ఏదో మీరు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారంటే చాలా పొరపాటు. మన పిలుపుకు ఏ విధంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారికి పిలుపుకు అనుగుణంగా వారి యొక్క జీవితాలు మార్చుకుని దేవునికి ప్రియమైన వారికి జీవించారో ఆ విధంగా కనుక మనం జీవించకపోతే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. నేను జ్ఞానస్నానం పొందాను, లేదా రోజు పూజకి వెళ్తున్నాను, రోజు దివ్య సప్రసాదం తీసుకుంటున్నాను, ఎక్కడ కనపడాలి కదా ఆ యొక్క ఫలితం. నువ్వు పూజకు అటెండ్ అయ్యి రోజు దివ్య సప్రసాదం తీసుకునే ఫలితం నీకు కనపడాలి కదా. నేను రోజు పూజ చేసి దివ్య సప్రసాదం స్వీకరించి ప్రభు రక్త శరీరం స్వీకరించినప్పుడు దాని ఫలితం నా జీవితంలో కనపడాలి కదా. అదే పౌలు గారు ప్రస్తావిస్తూ కొరింథీయుల నాడు హెచ్చరించాడు. ఎందుకంటే వారు జ్ఞానస్నానం తీసుకుంటే ఆటోమేటిక్గా మేము అయిపోతాం, ఇంకా ఎలా జీవించినా పర్వాలేదు, మా జీవితాలు ఎలా కొనసాగినా పర్వాలేదు, ఇక మిగతా పట్టించుకునే అవసరం లేదు, నేను పూజకి వెళ్తే చాలు, ఇక మిగతా గురించి ఆలోచించిన అవసరం లేదు. పూజకి వెళ్ళినప్పుడు అన్నీ కూడా మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటల్లో, మన చేతల్లో, మన జీవిత విధానంలో అన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను పదే పదే చెబుతూ ఉంటాను, దివ్య సప్రసాదం స్వీకరించడం ద్వారా మనము ప్రభువులాగా మారుతున్నాం. ప్రభువులాగా మారటం అంటే ప్రభువులాగా ఆలోచించటం, ప్రభువులాగా చేయటం, ప్రభువులాగా మరి దేవునికి ప్రార్థన చేసి దైవాంచితంతో మనం ముందుకు సాగిపోవటం, అది మనలో కనపడవలసింది. ఇదే విషయాన్ని ముఖ్యంగా కొరింథీ ప్రజలకి ఎందుకంటే వాళ్ళు దివ్య సంస్కారాల ద్వారానే సంపూర్ణ రక్షణ భాగ్యాన్ని, నిత్య జీవ భాగ్యాన్ని పొందగలమని భావించేవాళ్ళు. సాక్రమెంట్స్, దివ్య సంస్కారాలు స్వీకరిస్తే చాలు, ఇక ఆటోమేటిక్గా నేను వెళ్ళిపోతాను. దాదాపు మనందరం కూడా 5 దివ్య సంస్కారాలను ఖచ్చితంగా స్వీకరిస్తాం. 5 కదా. జ్ఞానస్నానంతో మొదలు పెడతాం. జ్ఞానస్నానం, పాప సంగీతనం, దివ్య సప్రసాదం, భద్రనాభ్యాంగం, ఇవన్నీ కూడా. తర్వాత మేమైతే గురుపట్టం, మీరైతే వివాహ జీవితం, దాంపత్య జీవితం. సో దాదాపు 5 దేహద్రవ్యాలను మనం స్వీకరిస్తున్నాం. 6వది ఇంకా 6వది 7 ఉన్నాయి కదా అవసభ్యాంగం. అది కొంతమంది స్వీకరిస్తారు, చాలా మంది ఈ రోజుల్లో దాని గురించి ఆలోచించడం లేదు, కానీ ఆలోచిస్తే మంచిది. అవస్థ అనేది ఇది వరకు అవస్థ ఇవ్వటం అనేది ఉండేది, ఇప్పుడు ఎవరు అడగట్లా అసలు అవస్థ ఇవ్వమని చెప్పేసి. ఇది ఫారిన్ కంట్రీస్లో చాలా చాలా అసలు ఒకసారి మేము ఆన్ డ్యూటీ అంటే, ఆన్ కాల్ అంటే 24/7 సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పటి నుంచి ఏ హాస్పిటల్ నుంచి కాల్ వస్తుందో మాకు తెలీదు. నేను అమెరికాలో పనిచేసి మధ్యరాత్రిలో 2 గంటల సమయంలో కాల్ వస్తే లేచి 15 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళి అవస్థ ఇచ్చి దివస్థాపన ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఒకసారి ఆన్ డ్యూటీ విచారణ గురువు ఒక వారం, తర్వాత అసోసియేట్ పాస్టర్ మరొక వారం, అట్లా ఆల్టర్నేటివ్ వీక్స్ ఉంటాయి. ఒకసారి ఆన్ డ్యూటీ ఆన్ కాల్ అంటే ఖచ్చితంగా ఆ వారం అంతా కూడా ఇక 24/7 ఇక మేము అందుబాటులో ఉండాల్సిందే, ఇక దేనికి చేయడానికి వీల్లేదు. చాలా చాలా సీరియస్ తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ కూడా మనం దీన్ని ప్రోత్సహించాలి. గతంలో చాలా మంది ప్రోత్సహించారు, మీకు తెలుసో లేదో, చాలా మంది ఫాదర్లు కూడా అనారోగ్యం గురైనప్పుడు
వారి అది అవస్థాభ్యంగా తీసుకుని ఇప్పుడు గురువులుగా వెలుగుతున్న వారు చాలా మంది ఉన్నారు. పేర్లు నేను చెప్పను. సో ఆ విధంగా ఈ యొక్క దివ్య సంస్కారం కూడా మనం అందింది. సో ఇక్కడ ఆటోమేటిక్గా దివ్య సంస్కారాలు స్వీకరించారు, తర్వాత నాకు పర్వాలేదు అనుకుంటే చాలా పొరపాటు. దానికి అనుగుణంగా మనం జీవించాలి. నేను గురుత్వాన్ని స్వీకరించినప్పుడు గురువుగా నా జీవితానికి అనుగుణంగా, నా పిలుపుకి అనుగుణంగా నేను జీవించాలా? మీరు దాంపత్య జీవితానికి ఎన్నుకొనబడినప్పుడు దానికి అనుగుణంగా దాని యొక్క డిమాండ్స్ అండ్ దాని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తూ దాని ప్రకారం జీవించాలి. ప్రతి ఒక్కరు కూడా వారి పిలుపుకి అనుగుణంగా జీవించినప్పుడు మాత్రమే వారు దేవుని బిడ్డలుగా వెలుగొంది మరి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పి. ఎందుకంటే చెప్పాను కదా, వీరు ఒకసారి కొరింథీయులు ఈ విధంగా ఆలోచనలో ఉన్నారు. వారు వేరే వేరే ఆలోచన విధానంలో ఉన్నారు. ఒకసారి దేవతల వెనమాలు స్వీకరిస్తే చాలు, ఇక మాకు ఆటోమేటిక్గా మేము పరలోకానికి వెళ్ళిపోతాం, రక్షణ మా సొంతమవుతుందని చెప్పేసి అలాంటి ఆలోచనలతో ఉన్న కొరింథీయ సంఘానికి పౌలు గారు ఈ మాటలు రాశాడు. ఇదే మాటలు ఈనాడు మనందరికి కూడా పౌలు గారు తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కేవలం సాక్రమెంట్ తీసుకోవటం కాదు, పవిత్రంగా దానికి అనుగుణంగా జీవించాలని, ఒకవేళ కనుక అవసరమైతే పశ్చాత్తపడి విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధికి రావాలని, మంచి పాప సంగీతం చేసి మనం మన తప్పుల నుంచి బయటపడి మనం మరొకసారి దేవుని బిడ్డలుగా వెలుగొందాలని చెప్పేసి పౌలు గారు మనల్ని పిలుపునిస్తున్నారు ఇక 2వ పాఠం ద్వారా. ముఖ్యంగా ఈ తపస్కాలంలో మనకు దివ్య గ్రంథ పట్టణాలు మనకు హెచ్చరించేది, పదే హెచ్చరించేది అదే. విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో, వినయం గల హృదయంతో మీరు నా చెంతకు రండి. ఇదే నేను కోరుకునేది, ఇదే నేను నుంచి ఈ యొక్క తపస్కాలం మిమ్మల్ని నేను కోరుకుంటున్నానని చెప్పేసి దేవుడు తన వాక్కు ద్వారా మనకి పిలుపునిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ముక్తి భాగ్యాన్ని, నిత్య జీవాన్ని, మోక్షానందాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా పవిత్ర జీవితం గడపాలి. ఆనాడు తాను చేసిన మేలులను, ఆయన అనుగ్రహించిన వరాలను పొందిన ఇశ్రాయేలీలు ఏ విధంగా పవిత్ర జీవితం గడపాలని ప్రభువైన దేవుడు కోరుకున్నారో, అలాగే మనము పొందుతున్న వరాలకు గాను మనము దేవుని కృపతో, దేవుని యొక్క అనుగ్రహంతో పవిత్రమైన జీవితం గడుపుతూ మనం నిజమైన దేవుని బిడ్డలుగా మరింత పవిత్రమైన జీవితాలు గడుపుతూ ఉండాలని దేవుడు మనకి ఈనాడు వాక్యం ద్వారా మనల్ని కోరుతున్నాడు. అవును, విశ్వాసులను ప్రభువులో అంతర్భాగాలు మలచే జ్ఞానస్నానం, దివ్య సప్రసాదం, మన జీవాహారం, నిత్యం వారిలో కొలువుదురుండే పవిత్రాత్మ, ఇవన్నీ క్రైస్తవ విశ్వాసాలు స్వీకరించే విశిష్టమైన కృపావరాలని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తున్నారు. వీటిని స్వీకరించడం ద్వారా క్రైస్తవ విశ్వాసులు అలనాటి ఇజ్రాయేల్ ప్రజల కంటే అధిక నియమ నిష్టలతో పవిత్ర జీవితం గడపాలని చెప్పేసి పౌలు గారు ఈనాడు 2వ పాఠం ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఎలా మనం స్పందిద్దాం? మరి పౌలు గారు చెప్తున్నట్లుగా ఆ విధంగా మనం జీవిస్తున్నామా? అందుకే యేసుప్రభు ఏం చెప్పారు? ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిచయుల కంటే మీరు నీతిమంతమైన జీవితం జీవించనే తప్ప పరలోక రాజ్యం మీరు ప్రవేశించరని చెప్పేసి ప్రభు తెలియజేశారు. ఊరికే ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళు అన్ని కూడా పాటించారు, కానీ దేవునికి దూరం అయిపోయారు. సో మనం కూడా అనుకోవచ్చు, బహుశా నేను అన్ని పాటిస్తున్నాను, అన్ని చేస్తున్నాను, కానీ ఎలాంటి మనస్తత్వంతో చేస్తూ ఉన్నావు? విరిగి నలిగిన హృదయంతో, వినమ్ర హృదయంతో మనం చేసినప్పుడు మాత్రమే దాని ద్వారా మనం ఫలితాన్ని పొందామన్న సత్యాన్ని ఈనాటి 2వ పాఠం ద్వారా పునీత పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు. ఇక తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్త పాఠం మనం లోకా సువార్త నుంచి మనం చదువుకున్నాం. ముఖ్యంగా అంజూరపు చెట్టు ఉపమానాన్ని, ఇక తర్వాత యేసుక్రీస్తు ప్రభు జీవించిన, ఆ పరిచర్య చేస్తున్న ఆ సమయంలోనే జరిగిన 2 సంఘటనల గురించి ఈరోజు మనం సువార్తలో చదువుకున్నాం. మొదటి భాగం యేసుక్రీస్తు ప్రభు జీవించిన కాలంలోనే జరిగిన 2 సంఘటనలు. ఏంటా సంఘటనలు? వీటిలో మొదటిది పిలాతు గలిలయ దేశీయులను చంపిన సంఘటన. ఇది మొదటి సంఘటన. ఇది యేసుక్రీస్తు ప్రభు జీవించిన కాలంలోనే జరిగింది. ఆయన పరిచర్య జరుగుతున్నప్పుడే ఈ సంఘటన జరిగింది. కొందరు గలిలయ దేశీయులు రోమాన్ చట్టాన్ని అతిక్రమించి నేరం చేశారు. బహుశా వీరు ఒక తెగకు చెందినవారు. జెరెట్లనే తిరుగుబాటు వర్గానికి చెందినవారు. అందుకే ఏం చేశాడు? అప్పుడు తిరుగుబాటు వర్గం చెందిన వాళ్ళు బహుశా ఈ జెలెట్లనే విప్లవకారులై ఉంటారని చెప్పి, తిరుగుబాటు చెందిన విప్లవకారులై ఉంటారని చెప్పేసి మనకు తెలియజేస్తుంది. వీరు ఒకసారి దైవారాధన సమావేశినప్పుడు పిలాతు ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని వెళ్ళి వారందరినీ కూడా చంపించేశాడు.
మనం చాలాసార్లు అనుకుంటాం పిలాతు యేసు ప్రభుని విడిచిపెట్టాడు చాలా మంచోడని. కానే కాదు. రక్త పిపాసి పిలాతు. అతని జీవితాన్ని పరిశీలిస్తే చేయనటువంటి నేరం లేదు, చేయనటువంటి ఘోరం లేదు. ఇదిగో వీళ్ళని ఇట్లా చంపేశాడు. వాళ్ళు తిరుగుబాటు చేశారు, తర్వాత వాళ్ళు విప్లవకారులుగా ఉన్నారని చెప్పేసి వారిని చంపించేశాడు. పిలాతు వీరిపై దాడి చేయించి క్రూరాతి క్రూరంగా హత్య చేయించాడంట. అంతేకాదు, చూడండి, హత్య చేయడం ఒక ఎత్తు అయితే వీరి రక్తాన్ని బలు పశువుల రక్తంతో కలిపి అర్చనలు చేయించాడంట. అలాంటి క్రూరుడు పిలాతు. పిలాతు అంటే క్రూడని చరిత్రకారుడు జోసెఫ్ చేసిన రచనలు కూడా చెప్తూ ఉన్నాయి. మహాక్రూడ్ అని చెప్పేసి జోసెఫ్ చేసిన రచనలు కూడా పిలాతు యొక్క జీవితం ఏంటో అలా ఎలాంటి వాడో తెలియజేస్తున్నాయి. ఇలా గలీలీ దేశంలో రోమన్ రాజప్రతినిధి అయిన పిలాతు కిరాతంగా మట్టుపెట్టిన వార్తను కొందరు ఎవరో తెలియదు కానీ కొందరు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుతో చెప్పారు, ఇదిగో పిలాతు కొంతమంది గలీలను ఇలా చంపేశాడు, ఘోరాతి ఘోరంగా చంపేశాడు అని చెప్పేసి యేసు ప్రభుతో చెప్తారు. ఆ కొందరు ఏమని ఊహించారో తెలుసా? ఎందుకు చెప్పారో తెలుసా? చంపింది ఎవరని? గలిలేవాసులు. యేసు ప్రభు ఎవరు? గలిలేవాసి. గలిలే పరిసర ప్రాంతాల్లో ఆయన తన యొక్క పరిచర్యం చేస్తున్నవాడు, ఆ ప్రాంతంలో జీవిస్తున్నవాడు. సో ఆ కొందరి యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభుతో యొక్క సమాచారం చెప్తే ఆయన స్పందిస్తాడు. వెంటనే ఇదిగో నా ప్రజల్ని, నాకు సంబంధించిన వాళ్ళని చంపించాడు పిలాతు అని కొంతమంది తిరుగుబాటులతో కలిసి ఆయన కూడా తిరుగుబాటు అయిన తర్వాత ఆయన కూడా పిలాతు మీద ఆయన జగడానికి వెళ్తాడని చెప్పేసి భావించారు. ఊరికే చెప్పలేదు వాళ్ళు. ఆ కొందరు ఊరికే చెప్పలా. యేసు ప్రభుని రెచ్చగొట్టడానికి, యేసు ప్రభుని ఇదిగో చంపింది ఎవరు? నీ ప్రజలని, లేకపోతే మీతో పాటు ఉన్న వాళ్ళని అని చెబితే యేసు ప్రభు స్పందించి వెంటనే బరబ్బాసు లాంటి బంది పొదులతో కలిసి, తెలుసు కదా బరబ్బాసు లాంటి ఆయన కూడా రోమన్ రాజ్యం మీద పోరాటం చేశాడు. సో అలాంటి వారితో కలిసి బహుశా ఈయన కూడా మరి ఏమన్నా చేస్తాడని చెప్పేసి కన్నెర చేసి విప్లవ వర్గాలతో చేతులు కలిపి తాను హింసాత్మక పోరాటాలకు మద్దతు పలుకుతారని చెప్పేసి ఆ కొందరు భావించారు. కానీ యేసు ప్రభు వారు అనుకున్నట్లు ఆయన స్పందించలేదు. దాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకొని ప్రభు అందరూ కూడా పశ్చాత్తాపడాలి, అందరూ కూడా హృదయపర్తను కలిగి ఉండాలి, అప్పుడే అందరూ కూడా దేవుని యొక్క సమక్షంలో రక్షణ పొందుతారన్న విషయాన్ని ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని ప్రభు తెలియజేస్తున్నారు. ఆధ్యాత్మిక దృష్టితో ప్రభు మానవుల పాపుణ్యాల గురించి ప్రబోధించారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని ఆధ్యాత్మిక దృష్టితో మానవుల పాపుణ్యాల గురించి యేసు ప్రభు ప్రబోధించాడే తప్ప ఆ కొందరు అనుకున్నట్లుగా యేసు ప్రభు స్పందించలేదు. ఇకపోతే ఆ కాలంలో జరిగిన మరొక దుర్ఘటన ఏంటంటే సిలోయమ ఉరిది కూలిపోవటం. ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన. అక్కడేమో మరి పిలాతు కావాలని చెప్పేసి వాళ్ళని చంపించేశాడు తిరుగుబాట్లని భావించి. ఇక్కడ మాత్రం ఇది ప్రమాదవశాత్తు జరిగినది. ఇందుకు ఎవరిని బాధ్యులుగా నిందించే అవకాశం లేదు. అక్కడ కొందరు పిలాతుని బాధ్యత వహించి ఇదిగో పిలాతు చేశాడని చెప్పారు. కానీ ఇక్కడ ఫలానా వాళ్ళని చెప్పడానికి వీలు, ఎందుకంటే ప్రమాదమే. అయితే ఈ ప్రమాదంలో 18 మంది మరణించారు. ఈ దుర్ఘటన గురించి యేసు ప్రభుకు తెలుసు కనుక తనంతట తానే ప్రభు ఈ సంఘటన కూడా ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. సో ఈ రెండు సందర్భాల గురించి ఆధ్యాత్మిక దృష్టితో ప్రభు దాన్ని ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని ప్రజలకు బోధించాడు. ఈ రెండు దుర్ఘటనలోను లేదా ఇలాంటి ఇతర ప్రమాదాల్లోనూ మరణించిన వారిని సాధారణంగా సాటి ప్రజలు దుష్టులుగా భావిస్తారు. చాలా మంది మనలో కూడా అనుకుంటారు, ఏదన్నా అకస్మాత్ మరణం జరిగినప్పుడు మనం ఒకసారి వాళ్ళ మీద దయ చూపే బదులు నిందిస్తాం కూడా. ఇదిగో వాడు ఇట్లా జీవించాడు కాబట్టి ఇలాంటి మరణాన్ని దాపురించింది, లేదా ఆ అమ్మాయి ఇదిగో ఇలా జీవించింది కాబట్టి ఇదిగో ఇలాంటి మరణం దాపురించింది. ఇలా మనం తప్పుపడతాం, కనీసం దయాదాక్షిణ్యాన్ని కూడా చూపుకోకుండా. కానీ ప్రభు దాన్ని అలాంటి వైఖరిని ఖండిస్తున్నారు. ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని ఇది బిగాలు వాళ్ళు ఏదో పాపం చేశారు, తప్పులు చేశారు, ఏదో వాళ్ళు 18 మంది ఆ విధంగా కూలికి చనిపోయారు, అందువల్ల వారు పాపాత్ములు అని చెప్పేసి ప్రభు దాన్ని సమర్థించడం లేదు. ప్రియమైన సహోదరులారా, మనము కూడా ఇలాంటి విన్నప్పుడు వెంటనే స్పందించేసి ఇదిగో మనం ఒకసారి బ్లాంక్ స్టేట్మెంట్ చేయడం సబబు కాదు. ఎందుకంటే అది దేవుడు చూసుకుంటాడు. ఎందుకు చనిపోయారా,
ఎందుకు ఆ ప్రమాదం జరిగింది? ఉం? ఇప్పుడు 2 రోజుల క్రితం అసలు చాలా పెద్ద ప్రమాదం అనమాట. అంటే ప్రమాదం తప్పింది. లండన్ హీత్రో ఎయిర్‌పోర్ట్‌లో ఎప్పుడు కూడా జరగనటువంటి అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు కొన్ని వందల ఫ్లైట్లు అంటే ఆపేసేసారు. ఆపేశారు. సో, ఎందుకు జరిగిందంటే కొన్ని కారణాలు ఉంటాయి. జరుగుతా ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మనలో కూడా చూస్తూ ఉంటాం. లేకపోతే మనం ఒకసారి మన సంఘాల్లోని, మన కుటుంబాలను చూస్తూ ఉంటాం. కానీ ఇలా జరిగినప్పుడు మనం ఇది వాళ్ళేదో ఇట్లా చేశారు, అట్లా చేశారు కాబట్టి జరిగిందని చెప్పి అనుకోవటానికి సరైన విధానం కాదని ప్రభు మనకు తెలియజేస్తూ, ఆ సంఘంలో ఒకవేళ వాటిని మనం చూసి, మనం వాటి నుంచి ఏంటి గుణపాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాలను మనం చక్కదిద్దుకోవాలి. ఆకస్మిక మరణం పొందుకోకుండా మనం ప్రిపేర్ అయ్యి, ఆధ్యాత్మికతో సిద్ధపడి, అలాంటి మరణాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా అకస్మాత్తుగా మరణించాలని ఎవరు కోరుకోరు. కొంచెం ప్రిపరేషన్ ఉంటే బాగుంటుంది. చనిపోయే ముందు కొంచెం దేవుని యొక్క సన్నిధిలో గడిపితే బాగుంటుంది. బైబిల్ చదివితే బాగుంటుంది. లేదా మంచి పాప సంగీతం చేసి చనిపోతే బాగుంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అందువలన ఇలాంటి సందర్భాలను మనం గుణపాఠంగా తీసుకుని మన జీవితాలను చక్కదిద్దుకోవాలి. మన తప్పులను మనం సరిదిద్దుకోవాలి. మనం హృదయ పరివర్తన చెంది మరి ఒకవేళ కనుక అవసరమంటే మంచి పాప సంగీతం చేసి మనల్ని మనం దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులుగా ఎంచుకోవాలని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నారు. లోకంలోని మానవులందరూ పాపమును మృత్యువును కలిగించు చట్టమునకు బందీలు. పౌలు గారు ఏం చెబుతున్నారు? రోమీలకు రాసిన లేఖ 8:2లో ఏం చెబుతున్నాడంటే, పాపమును మృత్యువును కలిగించు చట్టము నాకు బందీలు ప్రజలందరూ కూడా. కనుక పాపం విషయంలో మనుషులందరూ సమానులే. సహజ మరణం వచ్చినా, ఆకస్మాత్ మరణం వచ్చినా సరే మరణం విషయంలో అందరూ కూడా సమానులు అని చెప్పేసి ఆయన చెల్లిస్తున్నారు. అందరూ ఆధ్యాత్మిక మరణానికి గురి కాదగిన వారే. ఆధ్యాత్మిక మరణం అంటే దేవునికి శాశ్వతంగా దూరం కావటం. ఇంతకు మించిన శిక్ష మానవులకు మరొకటి లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మరణం అంటే ఆత్మ దేహాన్ని విడిచిపెట్టడం అది సాధారణ జరుగుతుంది. కానీ అప్పుడు మనకేంటి మంచి జరుగుతుంది. ఎందుకంటే మనందరి విశ్వాసం ఏంటంటే మరణం ద్వారా మనం మరొక జీవితంలో ప్రవేశిస్తామని చెప్పేసి. కానీ ఆధ్యాత్మిక మరణానికి గనక గురైతే శాశ్వతంగా దేవునికి దూరం అయిపోవటమే. అందువలన మనందరం కూడా మరి ఏ విధంగా జీవించాలని చెప్పి తర్వాత మనం పశ్చాత్తాప హృదయంతో వినగల హృదయం జీవించాలని చెప్పేసి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే లోకమంతా పాప మరణ బంధాలు చిక్కుబడి ఉన్నదన్న వాస్తవాన్ని పైన చెప్పుకున్న దురాఘాతాలు దుర్ఘటనల సంకేతం నిలుస్తాయి. మానవ మాత్రులు ఎవరు తమంతట తాము పాప మరణ దుష్ప్రభావం నుంచి ముక్తులు కాలేరు. అందరూ పాప పీడితులే. అందరూ పాప పీడితులే, గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా పాపం చేసి దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్న వాళ్ళే. అందరూ పాప పీడితులే. అందరూ ఆధ్యాత్మిక మరణంతో భయంతో బాధపడిన వారే. కనుక ఈ దుర్ఘటనలకు గురైన వారి పాపాత్ములని తక్కిన వారంతా పుణ్యాత్మలని నిర్ధారించడం సరైంది కాదని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎలా మనం ఇలాంటి సందర్భాల్లో ఎలా స్పందిస్తున్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా దాన్ని స్వీకరిస్తున్నాం అని చెప్పేసి ఆత్మ పరిశీలన. ఇంకా రెండవది, మానవులు దేవుని దగ్గరించి తన దివ్య కుమారుని ద్వారా దేవుడు ప్రసాదించే రక్షణ భాగ్యాన్ని నిరాకరిస్తూ చేసిన పాప కారణంగానే మానవ జాతి ఇలాంటి అనర్థాల పాలవుతుంది. కనుక ఈ అనర్థాల నుంచి ఆధ్యాత్మిక వినాశనం తప్పించుకోవాలంటే మానవులందరూ తక్షణమే తమ తప్పులను తెలుసుకోవాలి, పశ్చాత్తాపడాలి, పాప సంగీతం చేయాలి. తన దివ్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు ప్రసాదించే సంపూర్ణ విమోచన వరాన్ని స్వీకరించి మనల్ని మనం నీతిమంతులుగా తీర్చుకుంటే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించమని చెప్పేసి పౌలుగా తెలియజేస్తున్నారు. ఇక రెండో భాగంలో ఈరోజు మనం అంజూరపు చెట్టు ఉపమానాన్ని మనకు కనిపిస్తుంది. మనందరం కూడా అంజూరపు చెట్టు లాంటి వాళ్ళం, అవునా కాదా? ఈరోజు అనుకోవాల్సిందే. మనందరం కూడా అంజూరపు చెట్టు లాంటి వాళ్ళం. అంజూరపు చెట్లే మనందరం కూడా. సో దేవుడు యజమాని ఆయన ఫలాన్ని ఆశిస్తున్నాడు. నా నుంచి మనందరి నుంచి కూడా ఫలాలు. ఎలాంటి ఫలాలు? మంచి గుణాలు, విశ్వాసం, నమ్మకం, విశ్వసనీయత, క్షమాగుణం, దైవ ప్రేమ, సోదర ప్రేమ, ఇలాంటి మేలిమైన గుణాలను ఫలాలుగా దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. అందుకు కావలసిన అన్ని అవకాశాలను కూడా దేవుడు మనకిస్తున్నాడు. వాక్కు ద్వారా మనల్ని పోషిస్తున్నాడు, దివ్య సప్రసాద ద్వారా మనల్ని పోషిస్తున్నాడు, దేవతల నిర్మాణాల ద్వారా మనల్ని పోషిస్తున్నాడు. సో మనకు ఫలించే అవకాశాన్ని దేవుడు మెండుగా కల్పిస్తున్నాడు. అందుకే ఆయన హక్కు ఉంది.
ఎవరికి హక్కు ఉంటుంది? ఎవరికి హక్కు ఉంటుంది? ఒక చెట్టును పెట్టిన దాన్ని పోషించి దానికి నీళ్లు పోసి ఎరువేసి మందులు వేసి ఖచ్చితంగా ఆ విధంగా చేసిన తర్వాత ఫలాన్ని ఆశించే హక్కు ఖచ్చితంగా యజమానికి ఉంటుంది. సో దేవుడు నిన్ను నన్ను తన బిడ్డలుగా జీవించడానికి పిలిచాడు. ఈ లోకంలో ఈ లోకం అనే యొక్క వనంలో మనల్ని అంజూరపు చెట్టులాగా నాటి ఇదిగో మీరు ఫలించండి, ఫలితాన్ని ఇవ్వండి అని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. కానీ మనం ఆ ఫలాన్ని ఇస్తున్నామా? ఆ ఫలాన్ని ఇస్తున్నామా? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఎవరికి ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు. దేవుడు అన్ని సంవత్సరాలు మనల్ని భరిస్తూనే ఉన్నాడు. నా బిడ్డ ఇకనైనా మారతాడు, ఇకనైనా మారతాడు, ఇకనైనా మారతాడు. ఇక్కడ యేసు ప్రభు ఒక తోటమాలిలాగా యజమాని వచ్చాడు. ఇప్పుడు అంజూరపు చెట్లు ఏమన్నాం? యజమానుడు వచ్చాడు, చెప్తాడు తోటమాలితో, నేను కొన్ని సంవత్సరాల నుంచి, ఇదిగో 4 సంవత్సరాల నుంచి వచ్చి నేను ఫలాన్ని ఆశిస్తున్నాను, చూస్తున్నాను, కానీ ఇది ఫలించడం లేదు. అనవసరంగా ఇది ఎందుకు భూమిని ఆక్రమించడం, దీన్ని నరికివేయమని చెప్తున్నాడు. అప్పుడు ఏమంటే తోటమాలి యేసుక్రీస్తు ప్రభు, లేదు తండ్రి, మరొక గడువు ఇవ్వు, మరొక సంవత్సరాన్ని ఇవ్వు, నేను చూసుకుంటాను, నేను పోషిస్తాను, నా వాక్కుతో, నా శరీరంతో నేను మళ్ళీ వెళ్ళిన అన్ని కూడా నేను పోషిస్తాను, మరొక సంవత్సరం గడువేమని చెప్పేసి ప్రభు నీ తరపున, నా తరపున, మనందరి తరపున దేవుని యొక్క సన్నిధిలో వేడుకుంటున్నాడు. ఇంకప్పుడు కూడా ఫలించకపోతే ఏం జరుగుద్ది? అప్పుడు కూడా ఫలించకపోతే ఏం జరుగుద్ది? చివరికి నరికివేయి పారడమే. ఇప్పుడు మనం దీన్ని మన జీవితాన్ని అన్వయించుకుందాం. మనం ఫలించే అంజూరపు చెట్టులాగా ఉన్నామా? దేవుడు నీ దగ్గరికి, నా దగ్గరికి, మన దగ్గరకు వస్తే దేవుడు ఆశించే ఫలాన్ని మనం చూపిస్తున్నామా? అది మన మాటలలో, మన చేతలలో, మన జీవితంలో అన్నిటిలో కూడా మనం చూపించాలి. అందుకే నేను పదే పదే చెప్తాను, హృదయం అన్నిటికి కూడా కేంద్ర బిందువు. మన ఆలోచనలన్నీ కూడా ఇక్కడే మొదలవుతాయి. అందుకనే నేను చాలాసార్లు చెప్పాను ఇది, మనం ఆలోచనలు నియంత్రించుకోవాలి. లేకపోతే అవి మాటల రూపంలో బయటకు వస్తాయి. మన మాటలను మనం నియంత్రించుకోవాలి, అవి మన చేతలు అవుతాయి. మన చేతలు మనం ఎప్పుడు కూడా కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే అది మన జీవిత విధానం అయిపోతుంది, మన యాటిట్యూడ్ అయిపోతుంది. అప్పుడు మనం దేవునికి దూరం అవటమే తప్ప ఇంకా చేసేదేం లేదు. అందుకే మొట్టమొదట మన ఆలోచనలు నియంత్రించుకుంటే అన్నీ కూడా మన మాటలు, మన చేతలు, మన జీవితం అంతా కూడా సాగిపోని దేవుడు కోరుకున్నట్లే. ఒకవేళ అవసరమైతే పశ్చాత్తాపడి మనం దేవుని యొక్క సన్నిధికి రావాలని చెప్పేసి ఈనాడు ఈ యొక్క పాఠం ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజంగా దేవుడు ఆశిస్తున్నట్లుగా మనం తగిన ఫలాన్ని ఇస్తున్నామా? అది మన మాటల్లో, మన చేతల్లో వ్యక్తపరిచే, మన మాటల్లో, మన చేతల్లో, మన జీవిత విధానంలో స్పష్టంగా కనపడాలని చెప్పేసి ప్రభు కోరుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ విధంగా జీవిస్తున్నామా? లేకపోతే పాప బరువుతో పాపాన్ని మోసుకుంటూ ఇంకా నడుస్తున్నామా? సతికిల పడుతున్నామా? నడవలేక నడుస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రపంచాన్ని జయించాలని బయలుదేరిన అలెగ్జాండర్ చక్రవర్తి ఒక్కొక్క దేశాన్ని జయిస్తూ ముందుకు సాగిపోతున్నాడు. తెలుసు కదా, చరిత్ర చదివిన వాళ్ళందరికీ అలెగ్జాండర్ చక్రవర్తి ఎంత మహాబలవంతుడని తెలుసు కదా. మొత్తం ప్రపంచాన్ని మొత్తం కూడా జయించాలని చెప్పేసి ఆయన భావించాడు. సో ఆ విధంగా ఒక్కొక్క దేశాన్ని జయిస్తూ ముందుకు సాగిపోతున్నాడంట. సో ఎక్కడైతే ఏ దేశాన్ని జయిస్తున్నాడో అక్కడ ఆ వజ్ర వైడూర్యాలు, బంగారం మొత్తం కూడా కలెక్ట్ చేసేసుకుని వాళ్ళని ప్రోత్సహించడానికి సైనికులకు పనిచేసేవాడంట. గుట్టలుగా కలెక్ట్ చేయటం, దాన్ని సైనికులకు పంపేయటం. సో సైనికులు సంతోషంగా, ఆనందంగా వాటిని తమ సంచులు మూట కట్టుకుని వేసుకోవటం, దాన్ని పట్టుకుని ఇంకా ముందుకు సాగిపోతున్నారండి. అట్లా చాలా దేశాలు జయించాడు. జయించిన ప్రతి చోట కూడా ప్రతి దేశంలో వచ్చిన ఆ సంపదను సైనికులకు పంచిపెడుతున్నాడు. అవి ఎంత అయిపోయింది. సాధారణంగా సైనికులు ఇప్పుడు యుద్ధంలో ఉండేవాళ్ళు కూడా చాలా లైట్గా ఉంటారు. బరువును మోస్తూ వెళ్ళాలంటే వాళ్ళ యొక్క యుద్ధం ముందుకు సాగదు. సో నిదానంగా వాళ్ళు ఎంత ఉత్సాహం చూపినా సరే తర్వాత ఈ బరువు దించుకోవటానికి అవకాశం లేక చెబుతామన్నాడు. ఇది గమనించాడు అలెగ్జాండర్ చక్రవర్తి. ఇది గమనించాడు. ఇదిగో నేను సంతోషంగా, ఆనందంగా వారికి నేను పంచిపెడుతూ ఉంటే వాటి వలన వీరు ముందుకు సాగలేకపోతున్నారు, తర్వాత శత్రువుని సరిగా ఎదురులేకపోతున్నారు అని చెప్పేసి ఏం చేశాడు? అందరినీ ఒక చోట కొలిపించాడు.
అరే మీ దగ్గర ఉన్న మొత్తం బంగారు నాణ్యాలు, వెండి, బంగారం, వైద్యులు మొత్తం ఇక్కడ పోయింది అన్నాడు. మొత్తం పెద్ద గుట్ట అయిపోయింది. అగ్గిపుల్ల అంటించేసాడు. మొత్తాన్ని కాల్చి పూర్తి చేసేసాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటి రొమ్ము బాదుకుంటూ, ఏంటి ఇప్పుడు వరకు మనం ఏదో మంద అనుకున్నది మొత్తం ఏంటి ఈయన ఇటు చేశాడని చెప్పేసి అనుకున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడంట, దీని మూలనే కదా మీరు ఇదివరకున్న ఉత్సాహం చూపుకోకుండా, ఇదివరకు ముందుకు సాగిపోయినట్లు సాగిపోలేక, ఈ బరువుని దించుకోలేక కదా మీరు చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు వెళ్ళండి, మళ్ళీ మనం కొనసాగిద్దాం మన వేట, దేశాలను జయించడం అని చెప్పినప్పుడు కొంత బాధపడినప్పటికీ, అరే పెద్ద బరువు దిగిపోయిందని చెప్పి సైనికులు మళ్ళీ నూతన ఉత్సాహంతో యుద్ధాలు చేసి మరిన్ని దేశాలను వారు సొంతం చేసుకోగలిగారు. ప్రియమైన సహోదరులారా, ముందు వాళ్ళు బాధపడ్డారు, కానీ బరువంతా దిగిపోయిన తర్వాత నూతన ఉత్సాహంతో తమ చక్రవర్తి చెప్పినట్లు వారు ముందుకు వెళ్ళి ఇంకా అనేక దేశాలు యుద్ధాలు జరిపి అనేక దేశాలు వారు సొంతం చేసుకోగలిగారు. ప్రియమైన సహోదరులారా, మనం పరలోక యాత్రలో ఉన్నాం. ఈ జీవితం మరో జీవితాని కోసం. ఈ జీవితం శాశ్వతం కాదు, మనందరికీ తెలుసు. ఇది మరొక జీవితం పొందటానికి, శాశ్వతమైన అసలు సిసలైన నిత్య జీవితం పొందటానికి ఈ జీవితం దేవుడు మనకిచ్చాడు. మనం ఈ బరువు భారంతో ఉంటే సతికలు పడిపోతాం, ముందుకు నడవలేం. మరి ముఖ్యంగా పాప భారంతో కనుక ఉన్నట్లయితే అసలు ముందుకు అడుగు వేయలేం. మనం దేవునికి ముందు అడుగు వేసే బదులు ఇంకా వెనక్కి వస్తున్నాం. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అలాంటి శిక్షణ అనుభవించారు. వారు అనుకున్నారు మేమంతా పాటిస్తున్నాం, సో దేవుడు మమ్మల్ని రక్షించి తీరాలి. కొరింథీయులు అనుకున్నారు మేము దివ్య సంస్కారాలను స్వీకరిస్తున్నాం కాబట్టి మాకు ఆటోమేటిక్గా మా రక్షణ ఖరారైంది అనుకున్నారు. మనం కూడా ఆ విధంగా అనుకుంటే పొరపాటే. నేను దివ్య సంస్కారాలు పాలు పంచుకుంటున్నాను, పాలు పంచుకున్న తర్వాత దాని యొక్క ఫలితం నీ జీవితంలో కనపడుతుందా? నీ మాటల్లో కనపడుతుందా? నీ చేతల్లో కనపడుతుందా? నీ జీవిత విధానంలో కనపడుతుందా? నీ ఆలోచనలు కనపడుతుందా? అది ముఖ్యం ప్రియమైన సహోదరి సోదరు. ఆ విధంగా మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలని చెప్పేసి ఈనాటి దివ్య గ్రంథ పట్టణాల ద్వారా దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. అంజూరపు చెట్లు మనమే. నేను చెప్పానే, అంజూరపు చెట్లు అంటే మనమే. చెట్టు అంత ఎదిగి చానాళ్ళు అయింది, పోతా లేదు, పిందే లేదు, ఒక పండైనా దిగలేదు. ఊళ్ళు గడుస్తూనే ఉన్నాయి. ఇంకా ఎన్ని ఎదురు చూపులు, ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూపులు. కొట్టేద్దామా అంటున్నాడు తోట యజమాని, వద్దొద్దు అంటున్నాడు తోటమాలి. ఈసారి తప్పక మంచి కాపు కాస్తుంది, మంచి దిగుబడిని ఇస్తుందంటూ నచ్చ చెబుతున్నాడు తోటమాలి. తండ్రి దేవుడు, తోట యజమాని సాక్షాత్ యేసు ప్రభువే మనల్ని కంటికి రెప్ప కాపాడుతూ మంచి కాపు కోసం ఎదురు చూస్తున్న తోటమాలి. మరి మనము అంజూరపు చెట్లనైతే, మరి మన తోటమాలి మనకిచ్చే పోషణ ద్వారా, ఆ వాక్కు ద్వారా దివ్య సప్రసాదం ద్వారా, దివ్య సంస్కారం ద్వారా మనం పుష్టిని పొందుతున్నామా, బలాన్ని పొందుతున్నామా, బలహీనలుగా మారుతున్నామా? పౌలు గారు హెచ్చరిస్తాడు, దివ్య సప్రసాదం పవిత్రం మీకు తెలియదా? అపవిత్రమైన హృదయాలతో మీరు కనుక దివ్య సప్రసాదం స్వీకరిస్తే అది మీకు మేలుకు బదులు కీడు చేస్తుంది అంటున్నాడు ఆయన. దానివల్ల మీకు వినాశనే అంటున్నాడు. మీరు పశ్చాత్తాపడుకోకుండా, పాప సంగీతం చేయకోకుండా నెలల తరబడి, సంవత్సరాల తరబడి పూజలో పాల్గొని దివ్యసభను స్వీకరిస్తే దానివల్ల మీకు నష్టమే జరుగుతుందని చెప్పేసి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఆయన అంటున్నాడు మేలుకు బదులు మీకు కీడు జరుగుతుంది అంటున్నాడు. అందువలన ప్రియమైన సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. వేళ మించిపోయి చెట్టు మొదలు మీద గొడ్డలి పడకముందే కళ్ళు తెరుద్దాం. మన మెడ మీద గొడ్డలి పడకముందే కళ్ళు తెరుద్దాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. అవసరమైతే పాప సంకీర్తన చేద్దాం. ఈ రోజే పాప సంకీర్తన చేద్దాం. చెప్పాం కదా, పాప భారంతో ఇప్పుడు ఒక కుండలో నిండుగా ఉన్న కుండ, దానిలో నీళ్లు పోసి ఒలిగిపోతాయి. అదేవిధంగా మన హృదయం గనక పాపంతో నిండిపోయినప్పుడు యేసు ప్రభు ఇవ్వటానికి సిద్ధపడుతున్న వరాలన్నీ కూడా ఒలిగిపోతాయి కానీ దానిలో మనం ఇముడ్చుకోలేం. అందువలన ప్రియమైన సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుని మరి దేవుడు చెప్పిన యొక్క వాక్యాన్ని స్వీకరిద్దాం. ప్రభు ద్వారా, దివ్య సప్రసాదం ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా పొందే అనుగ్రహాలను మనం సొంతం చేసుకుని వాటి సహాయంతో, వాటి బలంతో నిజమైన దేవుని బిడ్డలుగా మారడానికి ప్రయత్నం చేద్దాం.
అందుకు కావాల్సిన వరాలతో మనం దీవించమని ఈ దివ్య బలి పూజను మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలబడి మనకు విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించాను. అతని యొక్క యేసుక్రీస్తు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియకు పుట్టెను. పోస్తుల అధికారంలోని వాడు క్రీస్తులో మీద పుట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాదాత్మక్తికి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించినాడు. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించినాడు. పాపముల మనకుని విశ్వసించినాడు. శరీరముకు తాను విశ్వసించినాడు. నిత్య జీవమును విశ్వసించినాడు. స్వామి ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దీవగ్రంథ పఠనాల ద్వారా బలమైన వాక్యం ద్వారా దేవుడు మన గొప్ప సందేశం ఇస్తున్నాడు. మనం హృదయ పరివర్తన చెంది మన జీవితాన్ని మార్చుకొని ఫలించే వారంగా మారాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకు కావలసిన వరాలతో మనం నింపమని విశ్వాసుల ప్రార్థన ద్వారా ఆ దేవుని వేడుకుందాం. సత్యశ్రీ గారు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పాప గారి కోసం, ముఖ్యంగా పరిశుద్ధ పాప గారు ఈరోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. చాలా చాలా సంతోషమైన వార్త. ఇంకా కాదు, కొన్ని గంటలు ఉంది. కొన్ని గంటల్లో పాప గారు డిశ్చార్జ్ అయ్యి ఆయన నివాసానికి వెళుతున్నారు. సో మనందరి ప్రార్థన ఫలించింది. దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యం ప్రసాదించారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా పరిశుద్ధ పాప గారిని దేవుడు కాచి కాపాడాలని, ఆయన చేసే ప్రతి పాటలో ప్రతి పనిలో పట్టు నేడు ఉండాలని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశాలను, కన్యాస్త్రీలను, సకల విశ్వాసం దేవుడు దీవించాలని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రపంచం కోసం, ప్రపంచ నాయకుల కోసం, దేశ నాయకుల కోసం, మన రాష్ట్ర నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. వీరందరూ కూడా శిక్షుతో ఉన్న ఆర్థిక వనరులన్నీ కూడా ప్రజల యోగక్షేమాలు ఎంచి వారి కోసం మరి ఖర్చు పెట్టే విధంగా మంచి మనసు వారి దేవుడు దయచేయాలని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి మంచి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తి నుంచి చివరి పరీక్షలో మంచిగా రాసి విధిని సాధించే విధంగా దేవుడు వారిని దీవించాలని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. అనారోగ్యంతో బాధపడే వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి సంపూర్ణ స్వస్థత ఇవ్వాలని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. చనిపోయిన ఆత్మల కోసం, ముఖ్యంగా దిక్కులేని ఆత్మల కోసం, మన కుటుంబాలు చనిపోయిన మన కుటుంబ సభ్యుల ఆత్మలకు దేవుడిని ప్రసాదించాలని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ మనటి మనాథుడైన క్రీస్తు ద్వారా మీకు అర్పిస్తున్నాం తండ్రి.
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట ప్రార్థింపుము. మన ప్రయత్నము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయత్నము కొరకును ఈ కర్మ ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ బలి అర్పణములను కరుణతో స్వీకరింపుము. నేడు నీ సమక్షములో నిలబడిన మా పాపములను క్షమింపమని ప్రాధేయపడుచున్న మాకు మా సహోదరుల తప్పిదములను క్షమించగలిగిన విశాల హృదయం దయచేయం. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు నెచ్చుడని కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీవు నీ పుత్రుల మనసులను నూతీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నం చే ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతో ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను సమర్పించ ప్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమనందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానం చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీరు మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును స్థానమును స్మరించుచు జీవమున స్వీయప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాం. నీ సముఖమున నిలిచి నీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన ఈ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము.
మా ప్రాంత జగద్గురువును, మా జోసఫ్ రాజాల పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మల్ని నీ ప్రేమేంద్ర పరిపూర్ణం చేయుడు. ఉత్థానమగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్ని తల్లి అయిన పరిశుద్ధ మరియమాతతోనూ, ఆమె మహావిరక్త బతకుని జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. దయలైన నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలతో వచించిన ప్రభు యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని పవిత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, పరలోకం నుండి దిగి వచ్చిన జీవ ఆహారం భుజించి ఇప్పటికి వరకు గుప్తమై ఉన్న స్వర్గానందమును చవిచూసి నీకు వందనములు అర్పించుచున్నాం. ప్రభు, నేడు మా యందు ఒక పరమరహస్యంగా నెరవేరుచున్న ఈ విందు నీ అనుగ్రహముతో పరిపూర్ణ దశను చేరుకున్నట్లు కరుణిమ్మని బ్రతిమాలకొనుచున్నాం. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి.
నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరుపతరుడై నేతరము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరుపతరుడై సదాతనయుడు సుధాతనయుడు ఆత్మరూపచరుడు సదాతనయుడు సుధాతనయుడు ఆత్మరూపచరుడు నేతరము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరుపతరుడై తరలి వచ్చి క్రీస్తే అప్పరుపతరుడై పునీత ఎన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా దాసురాలైన నేను దేవుని వారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచిన్నారు, నా ఎముకలను ఎంచిన్నారు. ఆయన దేవుని వారి గురించి పూర్వకాలమందు దావీదు జరిగేదట వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మికిలి భక్తి పడదలతోను దుఃఖముతోను నా అంతరంగంలో విచారించి తలంపు చే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృతాపుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వాటిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి యేసువా దేవుని వారిని నా ఆత్మీక మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్.
ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ శిరస్సుల మంచి దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ విశ్వాసుల హృదయములను పరిపాలింపుము. నీ సేవకులైన వారిని కరుణతో ఆదరింపుము. తద్వారా వారెల్లప్పుడూ నీ ప్రేమలో జీవించుచు, తోటి వారి ఎడల పరస్పర ప్రేమను ప్రదర్శించుచు, నీ ఆజ్ఞలన్నిటినీ పూర్తిగా నెరవేర్చుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు. మన విచారణ గురువుల తలంపు నెరవేరుట కొరకు పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారి వగ్గునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత ఆంటోని గారా, మా కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, మా కొరకు ప్రార్థించండి. సకలి కావలి సన్మంచులారా, మాకు కావలిగా ఉండండి. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.